ప్రొనౌన్ అంటే సర్వనామము అని అర్థం. తెలుగులో సర్వనామాన్ని దేనికి బదులుగా వాడతాము? నామవాచకానికి బదులుగా వాడతాము కదా. ఇక్కడ కూడా సర్వనామము అంటే ప్రొనౌన్ అంటే ఏంటంటే ఏ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ నౌన్. అంటే నౌన్కి నామవాచకానికి బదులుగా వాడే పదమును మనం ప్రొనౌన్ అని అంటాము. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. షీ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ నౌన్కి బదులుగా అంటే నామవాచకానికి బదులుగా ఏం వాడబడింది? షీ ఈజ్ మై ఫ్రెండ్లో షీ అంటే ఆమె అంటే ఎవరో ఒకరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోనియా ఈజ్ మై ఫ్రెండ్ అన్నాను. సో సోనియా అంటే నేను డైరెక్ట్గా అక్కడ నేమ్ పెట్టాను కాబట్టి అప్పుడు ఏమవుతుంది? అది నౌన్ అవుతుంది సోనియా అనేది. సోనియాకు బదులుగా నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను? షీ అని పెట్టాను కాబట్టి ఇక్కడ షీ అంటే ఆమె నౌన్కి బదులుగా ఉపయోగిస్తున్నాను కాబట్టి ఇక్కడ షీ అనేది ప్రొనౌన్ అవుతుంది. దేర్ ఆర్ 9 kinds ఆఫ్ ప్రొనౌన్స్ అంటే సర్వనామములు అనేవి 9 రకాలు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, పర్సనల్ ప్రొనౌన్స్ దట్ రిఫర్ టు పర్సన్స్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. వర్డ్స్ సచ్ యాజ్ ఐ, వి, you, he, she, they, it are called personal subject pronouns. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్లో ఐ అంటే నేను, వి అంటే మనము మేము, యు అంటే నీవు మీరు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, దే అంటే వారు, ఇట్ అంటే అది. సో ఇక్కడ మనం పేర్లకి బదులుగా అంటే నామవాచకాలు అంటే నౌన్కి బదులుగా యూజ్ చేస్తున్నవే ప్రొనౌన్స్ అని విన్నాం. సో ఇక్కడ మనం చూస్తున్నవి ఐ, వి, యు, హీ, షీ, ఇట్ వీటిని పర్సనల్ ప్రొనౌన్స్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ నేను మీకు పర్సనల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని ఇచ్చాను కదా. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ మనం ముందు చూసిందే మళ్ళీ తీసుకుందాము. షీ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ సెంటెన్స్లో మనకి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ని ఫస్ట్ మనం గుర్తిద్దాం. షీ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. అలాగే వర్బ్ వచ్చేసి ఇక్కడ ఈజ్. మై ఫ్రెండ్ అనేది ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ షీ అనేది ఏ ప్లేస్లో ఉంది? ఎస్, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. కాబట్టి ఇలా సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్న ప్రొనౌన్స్ని మనం ఏమంటున్నాము ఇక్కడ అంటే కనుక పర్సనల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని అంటున్నాము. వైల్ వర్డ్స్ సచ్ యాజ్ మీ, us, you, him, her, them, it are called personal object pronouns. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ముందున్న ఎగ్జాంపుల్ అయితే అర్థమైంది కదా. పర్సనల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ చూసాం అంటే సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. మీ, అస్, యూ, హిమ్, హెర్, దెమ్, ఇట్ అనేవి ఏ ప్లేస్లో రావాలి ఇప్పుడు? ఎస్, ఆబ్జెక్ట్ ప్లేస్లో రావాలి. సో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అన్ యాపిల్ ఈజ్ ఈటెన్ బై మీ. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఆబ్జెక్ట్ ప్లేస్లో మీ అనేది ఉంది. సో ఇలా కనుక ఆబ్జెక్ట్ ప్లేస్లో వస్తే ఈ ప్రొనౌన్స్ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మనం వాటిని పర్సనల్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా చెప్పగలరా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తే ఎలా మారుతుంది? మీ, వి అయితే అస్, యూ అయితే యూ, హీ అయితే హిమ్, షీ అయితే హర్, ఇట్ అయితే ఇట్ అనే చెప్పాలి, దే అయితే దెమ్. అంటే ఈ చేంజెస్ ఎక్కడ చూస్తాము అంటే మీకు ఆల్రెడీ గుర్తొచ్చే ఉంటుంది. ఒకవేళ ఐడియా లేకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చినప్పుడు చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ ఇది. అదే యాక్టివ్ వాయిస్లో చెప్పాలంటే ఏం చెప్తాము? ఐ ఈట్ అన్ యాపిల్ అని చెప్తాం. సో దానికి ప్యాసివ్ వాయిస్లో మనం చూస్తున్న ఈ సెంటెన్స్. ఓకే, అది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్తున్నప్పుడు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చిన్న నోట్ ఏంటంటే ఇక్కడ లిస్ట్ అవుట్ చేసాం కదా కొన్ని ప్రొనౌన్స్ని మనం ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దేలో. సో అందులో ఇట్ అనేది పర్సనల్ ప్రొనౌన్గా అలాగే మరియు ఇంపర్సనల్ ప్రొనౌన్గా కూడా యూజ్ చేస్తారు. ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ రోల్ ఇన్ ఏ స్పీచ్ యాక్ట్ దీస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3. అయితే ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ని మాట్లాడే విధానంలో వాటి పాత్రను బట్టి ఇవి 3 రకాలుగా విభజించాము. అవేంటంటే ఫస్ట్ పర్సన్ ఇక్కడ ఐ, వీని మనం ఫస్ట్ పర్సన్ అని
పిలవాలి. అలాగే సెకండ్ పర్సన్ ఎవరంటే యూ. థర్డ్ పర్సన్ వచ్చేసి హీ, షీ, ఇట్, దే. వీటిని ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ అని అంటాము. దేని ఆధారంగా అంటే మాట్లాడే విధానంలో వాటి పాత్రను బట్టి వీటిని 3 రకాలుగా విభజించాం. అలాగే ఇంకొక చిన్న విషయం చూద్దాము. ఇందులోనే మనకి సింగులర్ ప్లూరల్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ ఏమని చూసాము? ఐ, వి అని చూసాము. ఐ అంటే నేను. నేను అంటే ఒకరా ఇద్దరా? ఒకరే కదా. సో మనకు తెలుసు తెలుగులో ఏకవచనాలు బహువచనాలు అని. సో ఇందులో ఐ అనేది ఏకవచనం కదా. ఏకవచనాన్ని ఇంగ్లీష్లో సింగులర్ అని అంటాము. అలాగే బహువచనాన్ని ప్లూరల్ అని అంటాము. ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఈజ్ ఐ అండ్ ప్లూరల్ వచ్చేసి వి. సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ కూడా యూ అవుతుంది. ఎందుకు అంటే యూని మనం తెలుగులో నీవు, మీరు అనే అర్థంలో యూజ్ చేస్తాము. అంటే సింగులర్ ప్లూరల్ కూడా మనం యూ అనే రాయవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి హీ, షీ, ఇట్, దే. ఇక్కడ మనకు తెలుసు ఇందులో సింగులర్స్ ఏంటి? హీ, షీ, ఇట్. సో ఇవే థర్డ్ పర్సన్ సింగులర్స్ అవుతాయి. దే అంటే వారు అని అర్థము. కాబట్టి ఇది బహువచనం కాబట్టి ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. Demonstrative pronouns. Demonstrative pronouns means they are used to point to people or things they stand for. అంటే ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తులను వస్తువులను చూపేందుకు వీటిని వాడతారు. అవేంటంటే ఇవి 5 మాత్రమే ఉంటాయి. ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేవి. అవి దిస్ అంటే ఇది, దట్ అంటే అది, దీస్ ఇవి, దోస్ అవి, సచ్ అలాంటివి. ఈ దిస్, దట్, దీస్, దోస్, సచ్ని మనం ఏమంటున్నాము అంటే డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తున్నాం. సో వీటినే తెలుగులో చూపే లేదంటే ప్రదర్శించే సర్వనామాలు అని కూడా అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. వాట్ ఆర్ దోస్? వాట్ ఆర్ దోస్ అంటే ఇక్కడ మనకి దోస్ అనేది ఏమవుతుంది? డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకే, ఇది ఒక క్వశ్చన్. వాట్ ఆర్ దోస్? అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాము. దిస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇక్కడ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఎస్, దిస్ అనేది ఇక్కడ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని అంటాము. మనం డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ముందుగానే డెఫినేషన్లో చెప్పుకున్నాము, వ్యక్తుల్ని లేదా వస్తువుల్ని చూపే అని. సో ఒక్కసారి అది గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ చూద్దాము ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరోగేషన్ అంటే గుర్తొచ్చిందండి, క్వశ్చన్ కదా. సో ఇక్కడ ఈ ప్రొనౌన్స్ని అంటే హూ, వాట్, హూమ్, విచ్, హూస్ ఎక్సెట్రా విచ్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. అంటే ఏదైతే మనం ప్రశ్నలు అడగడానికి వాడతామో ఆ పదాలని మనం ఏమంటాము అంటే ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. సో ఓకే, క్లియర్గా అర్థమవుతుంది కదా. ప్రశ్నించడానికి వాడబడే పదాలనే మనం ఏమంటున్నాము అంటే ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అని అంటున్నాం. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. హూ ఆర్ యూ? హూ ఆర్ యూ? ఇందులో హూ అనేది ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అవుతుందని మనం ఈజీగా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇది ఒక ప్రశ్నించడానికి వాడబడే పదం కదా. సో ఇలా ప్రశ్నించడానికి వాడబడే పదాలని క్వశ్చన్ ఏదైనా అడుగుదాం అని మనం అనుకున్నప్పుడు హూ, వాట్, హూమ్ ఇవే కదా యూజ్ చేస్తాం. సో వీటిని ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాము. అంటే WH క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. ఓకే, ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ సచ్ యాజ్ వన్, మెనీ, సమ్, ఆల్, ఎనీవన్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, సంబడి, everybody, anybody, nobody, several, etc. which refer to a non-specific person or thing are called indefinite pronouns. అంటే సాధారణంగా ఏదేని విషయాన్ని చెప్పే సర్వనామాలనే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటాం. విషయాన్ని చెప్పే సర్వనామాలు అంటే ఇక్కడ అర్థమవుతుంది మనకి. విషయాన్ని చెప్పడం అంటే ఇక్కడ ఒక నిర్దిష్టమైన పర్సన్ని కానీ థింగ్ని కానీ సూచించవి ఇవి. అంటే ఇప్పటివరకు మనం చూసిన ప్రొనౌన్స్ ఏంటి? నౌన్కి బదులుగా వాడేవి ప్రొనౌన్స్ అని అనుకున్నాం కదా. సో హీ, షీ, ఇట్ అవి చూసాం. సో పర్సనల్ ప్రొనౌన్స్లో అంటే ఇక్కడ పర్సన్ని రిఫర్ చేయట్లేదు ఇక్కడ. మరి దేన్ని రిఫర్ చేస్తుంది అంటే అది ఒక పర్సన్ని కానీ థింగ్ని కానీ రిఫర్ చేయదు, కానీ అది ప్రొనౌన్. సో అలాంటి ప్రొనౌన్స్ని మనం ఏమనాలి అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటాం. మనం చూసాం కదా ఇప్పటి వరకు అవేంటి? వన్, మెనీ, సమ్. సో ఇలాంటివి.
ఇవి కూడా ప్రొనౌన్సే అని పిలవాలి మనము. సో ఇలాంటి ప్రొనౌన్స్ని మనం ఏమంటాము అంటే ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ చూద్దాం. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సంబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే ఇందులో మనకి ఇండిఫినిట్ ప్రొనౌన్ వచ్చేసి సంబడి. ఇక్కడ సంబడి మనకి క్లియర్గా అర్థమవుతుంది, ఇది ఒక పర్సన్ అయితే కాదు, అలాగే థింగ్ కూడా కాదు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం వీటిని ఏమని పిలవాలి, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రొనౌన్స్ని అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని పిలవాలి. రిలేటివ్ ప్రొనౌన్స్, ప్రొనౌన్స్ సచ్ యాజ్ దట్, విచ్, whom, who and whose, which are used to refer back to a noun or pronoun in a sentence are called relative pronouns. అంటే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్లోని నౌన్ లేదా ప్రొనౌన్ని తిరిగి రెఫర్ చేస్తూ, అంటే తిరిగి రెఫర్ చేయడం అంటే ఏంటి, నౌన్కి బదులుగా ఎలాగో ప్రొనౌన్ యూజ్ చేస్తున్నాం, అది మనకు క్లారిటీ ఉంది కదా. సో ఇవి నౌన్ లేదా ప్రొనౌన్ అంటే ప్రొనౌన్ని కూడా తిరిగి రెఫర్ చేస్తున్నాయి. సో అలా రెఫర్ చేసి అలాగే వాటిని క్వాలిఫై చేస్తే అలాంటి వాటిని అంటే ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇక్కడ ఇవి ఏం చేస్తున్నాయి, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేవి ఇస్తున్నాయి. సో ఇలా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రొనౌన్స్ని మనం ఏమంటున్నాము అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ విచ్ యూ గేవ్ మీ యెస్టర్డే ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఇక్కడ విచ్ అనే వర్డ్ అనేది ఎలా మనం కన్సిడర్ చేయాలి, ఇక్కడ దేన్ని రిఫర్ చేస్తుంది, ద బుక్. సో బుక్ని రిఫర్ చేస్తుంది, ఇక్కడ ఒక నౌన్ని రిఫర్ చేస్తుంది. సో అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ ఆమ్ ద వన్ హూ కాల్ యూ లాస్ట్ నైట్. సో ఇక్కడ హూ అనేది ఎవరిని రిఫర్ చేస్తుంది చెప్తారా, ఎవరిని రిఫర్ చేస్తుంది అంటే ఇక్కడ ఐ అంటే ఐని రిఫర్ చేస్తుంది. ఐ ఏంటి, ప్రొనౌనా నౌనా, ఎస్ ప్రొనౌన్. సో మనం ఒక నౌన్ని రిఫర్ చేయడం చూసాము, అలాగే ఒక ప్రొనౌన్ని రిఫర్ చేయడం కూడా చూసాము. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటని. ఓకే, నెక్స్ట్ చూద్దాం. పొసెసివ్ ప్రొనౌన్స్, ప్రొనౌన్స్ సచ్ యాజ్ మైన్, అవర్స్, యువర్స్, హిస్, హర్స్ అండ్ అదర్స్ విచ్ షో ఓనర్షిప్ ఆర్ కాల్డ్ పొసెసివ్ ప్రొనౌన్స్. అంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఒకరి యొక్క అనే అర్థాన్ని ఇచ్చే ప్రొనౌన్స్ని పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ద పెన్ ఈజ్ మైన్, ద పెన్ ఈజ్ మైన్ అంటే ఇక్కడ తెలుగులో అర్థం ఏంటి, నా యొక్క పెన్, నా యొక్క పెన్. సో ఇక్కడ ద పెన్ అనేది నౌన్ అని మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ నా యొక్క పెన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు మైన్ అని యూజ్ చేస్తాం కదా. సో మైన్ అనేది ఇక్కడ ఏమవుతుంది అంటే పొసెసివ్ ప్రొనౌన్ అని అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ద పెన్ ఈజ్ అవర్స్ అంటే ఆ పెన్ మాది, దిస్ పెన్ ఈజ్ యువర్స్ అంటే ఈ పెన్ నీది. సో ఇలాంటి మనం యూజ్ చేసినప్పుడు ఏంటంటే వాటిని పొసెసివ్ ప్రొనౌన్స్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. Reciprocal pronouns, these are used to express mutual or reciprocal relationship. The pronouns each other and one another are called reciprocal pronouns. అంటే reciprocal pronouns అంటే ఇవి పరస్పర సంబంధాన్ని తెలిపేందుకు ఉపయోగపడతాయి. అంటే పరస్పర సంబంధం అంటే ఇద్దరి మధ్య కానీ లేదంటే అంతకంటే ఎక్కువ మంది మధ్య కానీ ఎక్కువ పర్సన్స్ మధ్య కానీ. క్లియర్గా చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, కిరణ్ అండ్ రాధా హెల్ప్ ఈచ్ అదర్. ఇక్కడ కిరణ్ అండ్ రాధా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు, సహాయం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం తెలియచేస్తుంది, ఇక్కడ కిరణ్ రాధాకి మధ్యలో ఉండే పరస్పర సంబంధాన్ని తెలియజేస్తుంది. సో అలాంటి ప్రొనౌన్స్ని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటాము. సో వీటిని ఈచ్ అదర్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన సంబంధాన్ని తెలియచేయాల్సి వచ్చినప్పుడు, అంటే 2 పర్సన్స్ అయినా అయి ఉండొచ్చు లేదంటే 2 థింగ్స్ అయినా అయి ఉండొచ్చు. సో అలాంటి సందర్భాల్లో లేదంటే కనుక 3 పర్సన్స్ ఆర్ 3 థింగ్స్, వన్ అనేది మోర్ దెన్ 3 థింగ్స్ అంటే ముగ్గురు లేదంటే అంతకంటే ఎక్కువ పర్సన్స్ కానీ థింగ్స్ కానీ మధ్యన మనం సంబంధాన్ని తెలియచేయాలి అనుకున్నప్పుడు వన్ అనదర్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద 3 brothers హెల్ప్ వన్ అనదర్. ఇందులో ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. సో 3 brothers అని అన్నాం కాబట్టి మనం ఇక్కడ వన్ అనదర్ని యూజ్ చేసాము. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా, కిరణ్ అండ్ రాధా హెల్ప్ ఈచ్ అదర్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎస్ ఇద్దరు ఉన్నారు, కిరణ్ ఒకరు రాధా ఒకరు.
సో కిరణ్ అండ్ రాధ ఇద్దరు వ్యక్తుల మధ్యన మనం చెప్తున్నాం కాబట్టి ఈచ్ అదర్ని యూజ్ చేసాము. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలియచేయాల్సి వచ్చినప్పుడు ఈచ్ అదర్ని, అలా కాకుండా ముగ్గురు లేదా అంతకంటే వ్యక్తులు అంటే అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య సంబంధాన్ని తెలియచేయాల్సి వచ్చినప్పుడు ఎస్ వన్ అనదర్ని ఉపయోగించవలసి ఉంటుంది. క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ చూద్దాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ద ప్రొనౌన్స్ సచ్ యాజ్ myself, ourselves, yourself, yourselves, himself, herself, itself, themselves, which indicate that both the subject and object are the same in a sentence. అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డెఫినేషన్లో చూడండి, సెల్ఫ్, సెల్స్. సో ఇవే కనిపిస్తున్నాయి ఎక్కువగా. అంటే ఇక్కడ సెల్ఫ్ అనేది సింగులర్, అలాగే సెల్స్ అంటే ప్లూరల్ అని మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ దెమ్సెల్స్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ రెండూ కూడా ఒక్కటే. సో ఇలాంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ను మరలా ఆబ్జెక్ట్గా అదే సెంటెన్స్లో యూజ్ చేసేవి ఏ సెంటెన్స్ అయితే ఉన్నాయో అలాంటి ప్రొనౌన్స్ని మనం ఏమంటాము అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని అంటాము. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండూ కూడా ఒక్కటే. అనదర్ ఎగ్జాంపుల్, యూ షుడ్ హెల్ప్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటి, ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్, అలాగే యువర్ సెల్ఫ్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కూడా ఒక్కటే. నెక్స్ట్ చూద్దాము. emphatic pronouns. Emphatic pronouns are used for emphasis. They have forms identical to those of reflexive pronouns, but their function is different. అంటే ఎంఫాటిక్ ప్రొనౌన్స్ను నొక్కి వక్కాణించేందుకు వాడుతారు. అంటే ఇవి దాదాపు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ల వలనే ఉన్నప్పటికీ కూడా వీటి యొక్క పనితీరు అనేది వేరుగా ఉంటుంది. అంటే ఇంకా చెప్పాలి అంటే ఇవి సబ్జెక్ట్కి ప్రక్కనే వస్తాయి. ఇవి ప్రొనౌన్స్ సచ్ యాజ్ మైసెల్ఫ్, అవర్సెల్ఫ్స్, yourself, yourselves, himself, herself, itself, and themselves, which are used to emphasize noun or pronoun in a sentence, are called emphatic pronouns. సో ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా వాడే వర్డ్స్నే మనం ఎంఫటిక్ ప్రొనౌన్స్గా కూడా వాడతాము. అది ఎలా అంటే ఇక్కడ కండిషన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎంఫటిక్ ప్రొనౌన్స్ అనేవి ఎక్కడ వస్తాయి అంటే సబ్జెక్ట్ ప్రక్కనే వస్తాయి అని చెప్పుకున్నాం. అలాగే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి కూడా చెప్తున్నాను. ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది ఒక వర్బ్కి ఆబ్జెక్ట్గా వ్యవహరిస్తే ఎంఫటిక్ ప్రొనౌన్ అనేది సెంటెన్స్లో ఉన్న నౌన్ని లేదంటే ప్రొనౌన్ని ఎంఫసైజ్ చేస్తుంది. దానికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ మై సెల్ఫ్ హ్యావ్ డన్ ఇట్. ఇక్కడ మై సెల్ఫ్ అనేది ఎంఫటిక్ ప్రొనౌన్ అవుతుంది, ఎందుకంటే ఇది సబ్జెక్ట్ ప్రక్కనే వచ్చింది, అలాగే ఇంకా నొక్కి వక్కాణించి చెప్పడానికి ఉపయోగపడుతుంది. సో అలాంటప్పుడు మనము ఇలాంటి ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్గా వాడబడే ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి నొక్కి వక్కాణించబడడానికి ఉపయోగపడుతున్నప్పుడు, అలాగే సబ్జెక్ట్ ప్రక్కనే వస్తున్నప్పుడు వాటిని ఏమనాలి అంటే ఎంఫటిక్ ప్రొనౌన్స్ అని అనాలి. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఎంఫటిక్ ప్రొనౌన్స్ అనేవి ఎంఫసైజ్ చేయడానికి యూజ్ అవుతాయి. అంటే మనకి నొక్కి వక్కాణించి మాట్లాడే సందర్భంలో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే తెలుగులో నేను చేశాను అని నొక్కి వక్కాణించి చెప్పే సందర్భంలో మీరు ఈ సెంటెన్స్ని అంటే ఎంఫటిక్ ప్రొనౌన్ని యూజ్ చేసి చెప్పవలసి ఉంటుంది.